ట్రై చేశారంటే మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎగ్ కర్రీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుందండి. చిక్కటి గ్రేవీ తోటి చాలా రుచిగా ఉంటుంది. ఈ ఎగ్ కర్రీని మీరు చపాతీలో గానీ, బిర్యానీ, ప్లెయిన్ బిర్యానీ, జీరా రైస్, బగారా రైస్, నాను, బటర్ నాను ఇలా దేంట్లో తిన్నా గానీ ఎక్సలెంట్ గా ఉంటుంది. నా మాట విని ఒక్కసారి ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. సింపుల్ గా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఈ ఎగ్ కర్రీ చేసుకోవడానికి ఫస్ట్ నేనైతే 5 గుడ్లు ఉడికించుకొని ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నానండి. నేను 5 గుడ్లు తీసుకున్నాను కదా, మీరు ఇంకొక 2 గుడ్లు ఎక్స్ట్రా కావాలన్నా తీసుకోవచ్చు. అంటే మీరు ఎన్ని గుడ్లైనా వేసుకోవచ్చు. ఇలా అయితే కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లో 1 ఇంచ్ అల్లాన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. అలాగే 6 లేదా 7 వెల్లుల్లి రెమ్మలు, 3 పచ్చిమిరపకాయలని ఇలా తుంచుకొని వేసుకోండి. దీంట్లోనే పుదీనా కొద్దిగా వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొద్దిగా వేసుకోండి సరిపోతుంది. దీంట్లోనే ఒక చిన్న కొత్తిమీర కట్టని నీట్గా కడిగి వేసుకోండి. అలాగే కొద్దిగా పెద్ద సైజులో ఉన్న ఉల్లిపాయ ఒకటి తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కాస్త చిన్న సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి. దీంట్లోనే 6 లేదా 7 దాకా జీడిపప్పులు కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోండి. అవసరం అనిపిస్తే కొద్దిగా నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ని వేడి చేసుకొని దీంట్లో 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ కర్రీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మీకు అంత వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి. ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పెద్ద సైజు ఒక ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 2 తీసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు అనేవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో మీడియం సైజు 2 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని దీంట్లోనే టమాటా ముక్కలు తొందరగా మెత్తబడడానికి కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని ఇలా కలుపుతూ వేయించండి. టమాటా ముక్కలు బాగా మెత్తగా మగ్గిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా ముక్కలు బాగా వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, కాస్త స్పైసీగా ఉండాలంటే కారం కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూను, ధనియాల పొడి టీ స్పూన్కి ఫుల్గా వేసుకుంటున్నాను గమనించండి. దీంట్లోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ పొడులన్నీ బాగా కలిసిపోయేటట్టు కలుపుకోండి. నేను ఇక్కడ వేసుకున్న కారము, ధనియాల పొడి, గరం మసాలా పొడి ఇవన్నీ మాకు తగ్గట్టు అంటే మేము తినేదానికి తగ్గట్టు వేసుకున్నాను. కొంతమంది మసాలా ఫ్లేవర్స్ కాస్త ఎక్కువ ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు ఇంకొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని